ఇల్లు మూవ్ అయ్యాక నాకు తెలిసి ఈరోజే అనుకుంటా ప్రశాంతంగా బ్రేక్‌ఫాస్ట్ చేసుకొని ఒక కప్ ఆఫ్ చాయ్ తాగుదామని అనిపించింది. ఎందుకంటే ఇల్లు సర్దడము ఇది అది చాలా చాలా బిజీగా అనిపించింది. సో, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. నేను చెప్పినట్టే త్వరగానే మళ్ళీ వ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను. ఈ కొత్త ఇంటికి చేంజ్ అయ్యాక అన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఐ వాంట్ టు గెట్ బ్యాక్ టు రొటీన్. ఇంకా త్వరగా వీడియోస్ అన్నీ పోస్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. లెట్స్ సీ అది ఎలా అవుతుందో. ముందుగా అయితే నేను ఒక కప్ ఆఫ్ టీ ఎంజాయ్ చేసేసి అలా రిలాక్స్ అయిపోయాను. సో, ఆఫ్టర్‌నూన్‌కంతా నేను బటర్ చికెన్ చేద్దామని అనుకున్నాను. సో, ఇక్కడ నేను బటర్ చికెన్ కోసం సాటే చేస్తున్నాను ఆనియన్స్ అవి. చాలామంది దీంట్లో టొమాటో కూడా వేస్తారు. కానీ నాకెందుకో నాన్ వెజ్‌లో టొమాటో నాకు అసలు నచ్చదు ఎక్కువగా. అందుకని చెప్పేసి దాన్ని ఒక్కటి పక్కన పెట్టి మిగతావన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ మసాలా, కాజు అండ్ ఆనియన్స్, కరివేపాకు ఇవన్నీ వేసేసి బటర్‌లో సాటే చేశాను. మీన్‌వైల్ ఇక్కడ చికెన్ బ్రెస్ట్ తీసుకొని దాన్ని వాటర్‌లో కొంచెం సాల్ట్ అండ్ లెమన్ వేసి పక్కన పెట్టేశాను. ఈలోపు మనం ఇందాక సాటే చేసుకున్న గ్రేవీ ఏదైతే ఉందో దాన్ని మిక్సీ చేసేసి మళ్ళీ కొంచెం బటర్ వేసి దాంట్లో అదేసి సాల్ట్, కారం అండ్ వాట్ ఆల్ అన్నీ వేసేసుకోవాలి. ఇదిలా బటర్‌లో కొంచెం అలా సాటే అవుతున్నప్పుడు ఇల్లంతా కూడా మంచి స్మెల్ వచ్చేసి లిటరల్లీ ఆకలి స్టార్ట్ అయిపోయింది మాకు. అండ్ దీన్ని మనం మిక్స్ చేసుకున్నప్పుడు కొంచెం దాంట్లో మిక్సీలో ఉండిపోతుంది కదా. సో, ఆ దాన్ని కొంచెం వాటర్‌లో యాడ్ చేసి మళ్ళీ ఈ గ్రేవీలో వేసేసుకోవాలి. అండ్ అంతతోనే మనకి సరిపోదు కాబట్టి ఎక్కువగా కాజు వేసుకోకపోతే కోకోనట్ మిల్క్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఈ గ్రేవీలో కొంచెం కోకోనట్ మిల్క్ వేసాను. ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ కొంచెం ఉండింది. సో, దాన్ని ఎందుకు వేస్ట్ చేయడం అని దీంట్లో వేసేసా. నార్మల్ బాయిల్‌కి రాగానే గ్రేవీ మనం పీసెస్ వేసేసుకోవాలి. కంప్లీట్‌గా అది కుక్ అయిపోవద్దు. ఎందుకంటే మళ్ళీ చికెన్ పీసెస్ అన్నీ కుక్ అయ్యేలోపు ఓవర్ కుక్ అయిపోతుంది గ్రేవీ. సో, అలా కాకుండా కొంచెం ముందే వేసేసుకోవాలి. అసలు కర్రీ అవుతుంటేనే సుధీర్ చాలా ఆకలేస్తుంది స్మెల్‌కి అంటున్నాడు. ఐ లవ్ కుకింగ్ ఫర్ హిమ్ అండ్ నాట్ ఓన్లీ ఫర్ హిమ్, ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వస్తే ఐ లవ్ కుకింగ్ ఫర్ దెమ్. ఆల్సో మీరు గ్రేవీ కన్సిస్టెన్సీని మీకు తగ్గట్టుగా చేసుకోవచ్చు. కొందరికి థిక్‌గా ఇష్టం. సో, థిక్‌గా ఉంచుకోండి. కొందరికి ఇలా రన్నింగ్ స్మూత్‌గా ఉండే గ్రేవీ ఇష్టం. సో, మీకు అలా చేసుకోవాలి. అలాంటప్పుడు వాటర్ కొంచెం తక్కువ వేసేసుకుంటే బ్యాలెన్స్డ్‌గా వస్తుంది. ఆల్సో ఇక్కడ బటర్ చికెన్ కోసం మనము చికెన్ బ్రెస్ట్ తీసుకున్నాం కాబట్టి ఇది మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ కూడా. మంచి లంచ్ తర్వాత కొద్దిసేపు అలా రిలాక్స్ అయ్యి ఈవినింగ్ బయటికెళ్ళాము. మేము బన్నింగ్స్‌కెళ్ళాము. ఈ వేర్ హౌస్‌లో ఏంటంటే పాట్స్, ప్లాంట్స్ ఇలా అన్నీ దొరుకుతాయి. సో, రీసెంట్‌గా మేము హౌస్ షిఫ్ట్ అయ్యాం కదా. సో, మా కర్రీ లీవ్స్ ప్లాంట్ ఏదైతే ఉందో అది చిన్న పాట్‌లో ఉండిపోయింది. దాన్ని ఎప్పటినుంచో దానికి కొంచెం పెద్దది తేవాలి అని అనుకున్నాను. కానీ కుదరలేదు. సో, ఫైనల్లీ నౌ ఇట్స్ టైమ్ అనిపించింది. ఎందుకంటే అది మంచిగా హెల్తీగా గ్రో అవుతుంది. దానికి ఇంకొంచెం ఎక్స్ట్రా స్పేస్ ఇస్తే అది ఇంకా హ్యాపీగా గ్రో అవుతుంది కదా అని. సో, దానికి ఒక సూటబుల్ ఒక బ్యారెల్ ప్లాంటర్‌ని నేను చూసాను బన్నింగ్స్‌లో ఉందని. సో, వి కేమ్ హియర్ అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ సెక్షన్. నేను స్టూడెంట్‌గా ఉన్నప్పుడు చెప్తూ ఉండేదాన్ని సుధీర్‌కి, ఇలాంటి ప్లేస్‌లో నాకు పార్ట్ టైమ్ జాబ్ వస్తే బాగుండేది అని. నాకెంత ఇష్టమో అసలు. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ చెట్టు అయితే కాగితం పూలు అంటారో ఏమంటారో తెలుగులో ఐ డోంట్ నో. కానీ ఇది లోకల్‌గా చాలా దొరుకుతుంది. ఇక్కడ చాలా దీన్ని కాస్ట్ పెట్టి కొనుక్కోవాలంటే నేను అనుకున్నా అసలు దాన్ని ఒక చిన్న స్టెమ్ కట్ చేసి మనం ఇలా పెట్టేసుకున్న అది వచ్చేస్తుంది. ఇఫ్ యూ లైక్ ఇట్ దాన్ని మంచిగా ట్రై చేయొచ్చు. ఇలా మొత్తం అది స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. మంచి లుక్ ఉంటుందన్నమాట హౌస్‌కి. ఎనీవేస్ కమింగ్ బ్యాక్ టు ప్లాంటర్. సో, నాకు నచ్చినది ఈ బ్యారెల్ ప్లాంటర్స్ అనమాట. ఎందుకంటే ఇది ఒక 2-3 ఇయర్స్ ఆ చెట్టు ఇంకా గ్రో అయినా కూడా దానికి కొంచెం ఎక్స్ట్రా స్పేస్ ఉంటుంది. అండ్ అవుట్‌డోర్‌లో పెట్టినా కూడా కొంచెం స్టేబుల్‌గా ఉంటుంది, పాడవకుండా అని అనిపించింది. సో, నేను చూసి వచ్చినందుకు ఫైనల్లీ ఐ ఫెల్ట్ గుడ్. ఎందుకంటే కరెక్ట్‌గా సరిపోతుంది. అండ్ ఐ థింక్ మై కర్రీ లీవ్స్ ప్లాంట్ విల్ బీ హ్యాపీ. సో, యాహ్! ఇక్కడ చాలా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ అవన్నీ ఉన్నాయి. అండ్ మేము ఈవినింగ్ వచ్చాము కాబట్టి ఎవరు లేకుండే. సో, మేము అన్ని అయల్స్ చెక్ చేసుకుంటూ ఐ రియలీ హ్యాడ్ గుడ్ టైమ్. కొన్ని
కొన్ని చెట్లు చూస్తే కొన్ని ప్లేసెస్ గుర్తొస్తాయి. అట్లానే నాకు కూడా ఈ ఈ సెక్షన్‌కి వచ్చినప్పుడు ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో ఇవి పట్నం బంతి ఫ్లవర్స్ అంటారు. మీకు ఎంతమందికి గుర్తుంది? బతుకమ్మ అప్పుడు వాడతారు. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అమ్మమ్మ ఎప్పుడు పెంచేది. ప్రతి ఇయర్ బతుకమ్మ అప్పుడు మేము ఇవి తెంపేవాళ్ళము. నాకు బాగా గుర్తు. సో, ఇవి చూడగానే అలా అక్కడికి వెళ్ళిపోయాననమాట. అండ్ ఇవేంటో నాకు కొత్తగా అనిపించాయి. చూడడానికి చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. అవైతే రోజెస్ కాదు. కానీ ఆ కలర్స్ అండ్ డ్యూయల్ కలర్ ఉన్నాయి ప్రతీది. అండ్ వాయిలెట్ అండ్ వైట్ ఎస్పెషల్లీ నాకు అది చాలా చాలా బాగా నచ్చింది. సో, ఇది నా చిన్న షాపింగ్. అంతే ఈ వీడియోకైతే. I'll see you all again in the next one. Until then, make sure to like, share and subscribe to my channel. Click on the bell icon for more updates. See you all again soon. Bye.